అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు నేను మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ వీడియో అని చూస్తున్నారా? ఈ రోజు నేను ఒక కుకింగ్ వీడియోతో అయితే వచ్చేసాను. ఏం కుక్ చేస్తానా అని చూస్తున్నారు కదా, చెప్తాను, ఆగండి. ఈ రోజు నేను మళ్ళీ ఒక స్వీట్ ఐటెం చేద్దామని అయితే వచ్చేసాను. ఆ స్వీట్ ఐటెం ఏంటి అంటే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తినే పైనాపిల్ హల్వా. పైనాపిల్ హల్వా ఏంటి అని కదా చూస్తున్నారు. నాకు తెలుసండి మీ డౌట్, అది కూడా నేను చెప్తా. పైనాపిల్ హల్వా బొంబాయి రవ్వతో చేస్తాను. అది ఎలా చేస్తాను, ఏంటి దాని ప్రాసెస్ ఏంటి, దానికి ఏమేమి కావాలి అన్నీ చూపిస్తాను. వచ్చేయండి. ఫస్ట్ మనకి ఒక మీడియం సైజ్ పైనాపిల్ కావాలండి. మీడియం సైజ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ బొంబాయి రవ్వ, అదే గోధుమ నూనె అంటారు కదా, అదొక కప్ అండి. నెక్స్ట్ షుగరు నేను బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు నార్మల్ షుగర్ వేసుకున్నా పర్వాలేదు. మీరు ఎంత స్వీట్ తింటే అంత షుగర్ అయితే. పైనాపిల్ మీడియం సైజ్ పైనాపిల్ తీసుకొని దాని పైన ఉన్న పీల్ తీసేసి వాష్ చేసుకొని చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి పీల్ తీసేసి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ కూడా ఈ హల్వాలో వేసుకోవచ్చు. ఒకటండి, డ్రై ఫ్రూట్స్ అంటుంది మొత్తం ఖచ్చితంగా కావాలా, డ్రై ఫ్రూట్స్ ఉంటేనే ఈ హల్వా అవుతుందని అయితే ఏం లేదండి. డ్రై ఫ్రూట్స్ ఉన్న వాళ్ళు ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఏముంటే నేను అవే వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వేయడానికి ముఖ్యంగా ఏం రీజన్ అంటే, డ్రై ఫ్రూట్స్ వల్ల హెల్త్కి మంచిది, కిడ్స్కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ కలర్ఫుల్గా ఉండడం వల్ల కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఆ రెండు ఉద్దేశంతో నేను డ్రై ఫ్రూట్స్ అని వేస్తున్నానండి. ఏమేమి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానో చూపిస్తాను. జీడిపప్పు, బాదం, ఎండు కొబ్బరి, వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇవేవి లేకపోయినా ఓన్లీ జీడిపప్పు కిస్మిస్ ఉన్నా కూడా ఈ హల్వాలో వేసుకోవచ్చు. ఇలాగా నేను ఇందాక చూపించాను కదండి, బాదం పప్పు, జీడిపప్పు అవన్నీ చిన్న పీసెస్ లాగా అయితే ఇలా చేసుకున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారు. అంటే వీళ్ళకి ఆ హల్వాలో ఉండేటప్పుడు మిక్సింగ్ అయ్యేటప్పుడు ఏది బాదం ఏది జీడిపప్పు అనేది సరిగ్గా క్లారిటీ ఉండదు. సో తినేస్తారు. అది డైరెక్ట్గా వేస్తే వాళ్ళు అవి తీసి పక్కన పడేస్తారు. ఇష్టం లేని పిల్లల కోసం చెప్తున్నాను. సో ఇలా పీసెస్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా ఫ్రై అవుతాయి, తినడానికి కూడా బాగుంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా పక్కన కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ పీసెస్ని ఆ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో వాటర్ అది వేయకుండా జ్యూస్లా చేసుకోండి. వాటర్ని మాత్రం వేయకండి, ఎందుకంటే పలచగా అయిపోతుంది. ఇలా ఒక మెత్తగా ఒక ప్యూరీలా చేసుకోవాలండి. ఇలా ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోండి, ఎందుకంటే అది హల్వాలోకి ఆ గోధుమ రవ్వలోకి ఫుల్గా మంచిగా మిక్సింగ్ అవుతుందన్నమాట. అందుకని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పైనాపిల్ జ్యూస్ని ఒక స్ట్రెయినర్ ద్వారా స్ట్రెయిన్ చేసుకోండి. ఎక్స్ట్రా పీసెస్ ఉన్న వేస్టేజ్ ఉన్న అందులోకి వచ్చేస్తుంది. చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఈ ప్యూరీని మనం హల్వాలోకి వాడుకుంటామండి. ముందుగా స్టవ్ అయితే వెలిగించేసుకొని సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక హాఫ్ స్పూన్ గీ వేసుకోండి. గీ ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరుంటారు చెప్పండి? అది మన హెల్త్కి మంచి చేస్తుంది అన్నప్పుడు, అంతేగా. కానీ నెయ్యి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే స్వీట్స్కి వస్తుంది కదా అండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని 1 by 1 ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. అవి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కిస్మిస్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చెప్పానుగా, ముందుగా వేసుకుంటే మాడిపోతాయి. అందుకని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అవి కొంచెం చల్లారబెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ గీ వేసుకొని ఇందాక పక్కన మనం పెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వ, అది వేసుకోండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, మరీ మాడనివ్వకండి. అది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ ఇందాక మనం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, అదే కప్పుతో 2 cups వాటర్ని అయితే మనం అందులో వేసుకొని మరగనివ్వండి. అది బాగా మరిగిన తర్వాత ఈ గోధుమ రవ్వని మనం అందులో కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. ఒకేసారి వేసేయకండి, ఉండలు కట్టేస్తుంది. సో కొంచెం వేసుకొని కలుపుతూ ఉండండి. ఆ గోధుమ రవ్వ ఉడికిన తర్వాత ఇంతకు మనం పక్కన పెట్టుకున్నాం కదా పైనాపిల్ ప్యూరీని, అది కూడా ఇందులో వేసేసుకోండి. వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండండి. సిమ్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. పైనాపిల్ జ్యూస్, గోధుమ రవ్వ రెండు మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. షుగర్ బ్రౌన్ షుగర్ వేస్తుంది ఏంటనైతే డౌట్ పడకండి. నేను ముందే చెప్పాను కదా, నేను ఈ షుగర్ వాడతాను కాబట్టి ఇది వేసుకుంటున్నాను. మామూలు షుగర్తో పోలిస్తే కొంచెం బ్రౌన్ షుగర్ బెటర్ కాబట్టి నేను అది యూస్ చేస్తాను అన్నమాట. అది అందరూ యూస్ చేయాలని లేదు, వేయాలని లేదు, ఎవరిష్టం వాళ్ళది. ఎవరు ఎక్కువ స్వీట్ తింటే ఎక్కువ షుగర్ వేసుకోండి, తక్కువ స్వీట్ తినేవాళ్ళు తక్కువ షుగర్ వేసుకోండి. మొత్తం అయితే మంచిగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది అన్నమాట. అది కలుపుతూ ఉంటే అండి మధ్యలో మంచి స్మెల్ అయితే వస్తుందండి. మీరు కూడా చూడండి.
అలా అది ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఈ ఉడుకుతున్న టైంలో మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసేసుకోండి. మొత్తం అన్నీ వేసేసుకోండి. నేను ముందే చెప్పాను, మీ దగ్గర ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవే వేయండి. వేసుకోకపోయినా కూడా ప్రాబ్లం లేదు, హల్వా టేస్ట్ అయితే వచ్చేస్తుంది. నేను చెప్పాను కదా హెల్త్కి మంచిదన్న ఉద్దేశంతో డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తానన్నమాట. అలా మొత్తం అంతా కలిపి మిక్స్ అయ్యేలా కలుపుకోండి. లాస్ట్లో ఫైనల్ ఫినిషింగ్ టచ్ అండి, ఏంటి, ఇలాచీ పౌడర్. అది వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, వేడి వేడి డ్రై ఫ్రూట్ పైనాపిల్ హల్వా రెడీ. ఇదండి నేను చేసిన డ్రై ఫ్రూట్ పైనాపిల్ హల్వా. టేస్ట్ ఎలాగుందో చూసేద్దామా? నిజంగా అండి ఎంత టేస్టీగా ఉందంటే మీ పిల్లలు కానీ ఇది తింటే ఖచ్చితంగా వీక్లీ 2 times చెయ్యి మమ్మీ అనేది ఖచ్చితంగా అడుగుతారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే స్వీట్ ఐటెం కదా, అందులోని మరీ మనం అంత స్వీట్ అయితే వేయలేదు. నేను చెప్పాను కదా బ్రౌన్ షుగర్ కూడా హెల్త్కి మంచిదే మామూలు షుగర్తో పోలిస్తే. సో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, పైనాపిల్ చాలా మంచిది, డ్రై ఫ్రూట్స్ కూడా హెల్త్కి చాలా మంచిది. సో ఇలాంటివి వారంకి ఒకసారి చేసి పిల్లలకి పెట్టండి, ఖచ్చితంగా బయట ఫుడ్ తినడం తగ్గించేస్తారు. సో పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది, ఎందుకంటే అంత యమ్మీగా ఉంది కాబట్టి. సో మరో కొత్త వీడియోతో, మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.